ఈ రోజు సిపిఐ పార్టీ 100 సంవత్సరాల శతాబ్ద ఉత్సవ కార్యక్రమం నగిరి సిపిఐ కార్యాలయం నుంచి టవర్ క్లాక్ వరకు ర్యాలీ నిర్వహించి జెండా ఆవిష్కరించడం జరిగింది। ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నగిరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న పేద బడుగు బలహీన వర్గాల కోసం 100 సంవత్సరాల క్రితం 1925 డిసెంబర్ 26వ తారీఖున ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భవించడం జరిగిందని, అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం పాలకులకు వ్యతిరేకంగా దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని, స్వేచ్ఛ సమానత్వం కావాలని పోరాటం చేసి దేశం నుంచి బ్రిటిష్ పాలకులు వెళ్లిపోవాలని స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది సిపిఐ నాయకులు కార్యకర్తలు అసువులు బాసారని గుర్తు చేశారు। స్వాతంత్రోద్యమంలో శ్రామిక ప్రజలను సమీకరించి మహోజ్వాలలు పోరాటాలను సిపిఐ నిర్వహించడంలో కీలక ముఖ్య పాత్ర పోషించిందన్నారు। తెలంగాణలో భూ పోరాటంలో లక్షలాది ఎకరాలను పంచిన ఘనత కమ్యూనిస్టులకు చెందుతుందన్నారు। భూ సంస్కరణల చట్టం కోసం భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ కోసం కూడు గుడ్డ నీడ అనే నినాదంతో సిపిఐ పార్టీ ఎన్నో పోరాటాలు నిర్వహించి పేదలకు పంపిణీ చేసి వారి పట్టాలను కూడా పంపిణీ చేయడంలో కమ్యూనిస్టు పార్టీ కీలక పాత్ర వహించిందన్నారు। ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నగిరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి వేలన్, సిపిఐ పార్టీ నాయకులు భాషా, మురళి, సుబ్రహ్మణ్యం, శేఖర్, సతీష్, మహిళా సంఘం నాయకులు చందామరై, నగోమి, శ్యామల తదితరులు పాల్గొన్నారు। ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఐ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101 సంవత్సరంలో అడుగు పెడతా ఉంది। ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా 100 సంవత్సరాలు మనుగడ సాధించిందంటే కమ్యూనిస్ట్ యొక్క సిద్ధాంతాలు ఆ యొక్క నిర్మాణం పైన ఆధారపడిన పార్టీ కాబట్టి 100 సంవత్సరాలు కాదు, ఇంకా భవిష్యత్తులో 500 సంవత్సరాలైన భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరంగా ఉండాలి, అజేయంగా నిలబడుతుందని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం। ఎక్కడైతే కార్మిక వర్గం ఉంటారో, ఎక్కడైతే పేద ప్రజానీకం ఉంటారో, ఎక్కడైతే సమస్యలు ఉంటాయో అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుందనేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం। ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఇబ్బంది కలిగినా కమ్యూనిస్ట్ పార్టీ పేదలకి కార్మిక వర్గానికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ యొక్క 100 సంవత్సరాలు పూర్తి సంబంధంగా భవిష్యత్తులో నగిరి నియోజకవర్గంలో కూడా, నగిరి మున్సిపాలిటీ పరిధిలో కూడా సమస్యలను గుర్తించి సమస్యల పైన పోరాటం చేసేదానికి ఈ కమ్యూనిస్ట్ పార్టీ సంసిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మమ్మల్ని ఇంతకాలం ఆదరించి కమ్యూనిస్ట్ పార్టీ నమ్ముతున్నటువంటి ప్రజానీకానికి కూడా మేము శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము। భవిష్యత్తులో పేదలకి, కార్మిక వర్గానికి, రైతులకి అందరికీ కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం।